ఎమ్మెల్యేల వేధింపులకు ఉద్యోగులు బలైపోతున్నారా? తాజాగా తిరువూరులో ఇదే ఒక లేఖ అయితే వెలుగులోకి వచ్చింది. ఎమ్మెల్యేల వేధింపులు తట్టుకోలేక ఇరిగేషన్ ఏఈ ఏకంగా ఆత్మహత్య చేసుకుంటానంటూ ఒక లేఖ అయితే రాశారు. ఇప్పుడు ఆ లేఖ కలకలం రేపుతోంది. సీనియారిటీ, స్థానికత వంటి అంశాలను పరిగణలోకి తీసుకోకుండా కేవలం టీడీపీ నాయకుల సిఫార్సుల మేరకు కూటమి ప్రభుత్వం అస్తవ్యస్తంగా చేపట్టిన బదిలీలకు ఉద్యోగులు బలైపోతున్నారట. పేనుకు పెత్తనమిస్తే తలంతా కొరికిన చందంగా ఉద్యోగులు ప్రాణాలతోనే చెలగాటమాడుతున్నారు. ఎమ్మెల్యే కొలుపూడి శ్రీనివాసరావు ఉన్నతాధికారుల దళిత ఉద్యోగినైన తన వేధింపులకు గురి చేశారు అంటూ భరించలేను అంటూ తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు దళితుడైన ఎన్టీఆర్ జిల్లా తిరువూరులోని మైనర్ ఇరిగేషన్ సెక్షన్ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వి కిషోర్ సీఎంఓ డిప్యూటీ సీఎంలకు లేఖ రాశారు. తనను తిరువూరు నుంచి గౌరవరం ఎన్ఎస్సి సెక్షన్కు బదిలీ చేసిన అధికారులు రిలీవ్ చేయలేదని, దీనిపై ఎమ్మెల్యేను పలుమార్లు కోరినా సరే ఫలితం లేదు అని ఆ లేఖలో పేర్కొన్నారు. విజయవాడ స్పెషల్ డివిజన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గంగయ్య, కంచికచర్ల స్పెషల్ సబ్ డివిజన్ డిఈఈ ఉమాశంకర్ కలిసి తనకు రాజకీయ రంగు పులిమి ఇంజనీర్ ఇన్ చీఫ్ శ్యాంప్రసాద్కు తిరువూరు ఎమ్మెల్యేతో ఫోన్ చేయించి తన బదిలీని నిలిపివేశారు అని ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే రిలీవ్ చేయొద్దన్నారని స్వయంగా ఇంజనీర్ ఇన్ చీఫ్ చెప్పడంతో తీవ్ర మనస్తాపానికి గురే ఆత్మహత్యకు పాల్పడినట్లు లేఖలో పేర్కొన్నారు. అధికారులు తిరువూరు ఎమ్మెల్యే కలిసి ఆడిన రాజకీయ నాటకంలో తాను బలైపోయాను అంటూ తన చావుకు కారణమైన బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, భవిష్యత్తులో ఏ ఉద్యోగి తనలా ఇబ్బంది పడకుండా ప్రభుత్వం చూడాలని ఆ లేఖలో కోరారు. ఇరిగేషన్ అధికారుల వాట్సాప్ గ్రూప్లో పోస్ట్ చేసిన అనంతరం ఆయన అజ్ఞాతంలోకి వెళ్ళారు. అంటే ప్రస్తుతం ఆయన ఆత్మహత్య చేసుకున్నారా లేదా అనేది ఇంకా తెలియదు, కానీ ఆ లేఖ అయితే వైరల్ అవుతుంది. అంటే ఎంతగా ఆయన మానసిక క్షోభకు గురయ్యాడో, ఎంతగా ఆవేదన చెందుతున్నాడు అనేది. మధ్యలో ఉద్యోగుల్ని నరకయాతన అనుభవించడం ఏంటి, వాళ్ళకి హింసించడం ఏంటి, వాళ్ళని టార్చర్ పెట్టడం ఏంటి, ఈ రాజకీయాల మధ్యలో ఉద్యోగులు నలిగిపోవడం ఏంటి, అంటే కూటమి ప్రభుత్వంలోనే ఇవేనా జరిగేవి అనేది. ఏది ఏమైనా ఇప్పటికే తిరువూరు రాజకీయాలు ఎప్పటికప్పుడు కొలుపూడి శ్రీనివాసరావు గారు ఎమ్మెల్యే అయిన తర్వాత హాట్గా ఉన్నాయి. మొన్నటి వరకు ఆయనే కొన్ని సెన్సేషన్ సృష్టించారు. ఆయనే 2 సార్లు క్రమశిక్షణ సంఘం ముందు హాజరయ్యారు తెలుగుదేశం పార్టీలో ఎమ్మెల్యేగా ఉండి. ఇప్పుడు మళ్ళీ ఆయన మీద ఈ రకమైన ఫిర్యాదు. ఒక ఉద్యోగి నిజంగా ఇతను ఆత్మహత్య చేసుకుంటే పరిస్థితి ఏంటి రేపొద్దున్న? ఇమీడియట్గా ఇటువంటి వాటి మీద యాక్షన్ తీసుకోవాలి.